ఏంటి వీడు నిన్ననేమో ఫోన్ ఎత్తలేదు, ఇప్పుడేమో డైరెక్ట్ కట్ చేస్తుండు. వీడి సంగతి చెప్తా పోయి. రే, నా ఫోన్ కట్ చేస్తూ నా ఫోన్ ఎత్తకుండా నువ్వు ఇక్కడ సిగరెట్ తాగకుండా కూర్చుంటున్నావా? ఈ సంగతి చెప్తావు. రే, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదురా? పోవే, నా టెన్షన్లో నేనుంటే. పోవేనా? అయినా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయాలి? నువ్వేమన్నా నా గర్ల్ ఫ్రెండ్ వా, పెళ్ళాను వా? అవును, నీ పిల్లం కంటే ఎక్కువనే. స్కూల్లో 10 years, ఇంటర్లో 2 years, గ్రాడ్యుయేషన్లో 4 years. ఇప్పుడు నీ స్ట్రగుల్స్లో కూడా నేను ఉన్నాను బెస్ట్ ఫ్రెండ్గా. ఇప్పుడు చెప్పరా, నీ పిల్లం కంటే ఎక్కువ కాదా? ఓ, వరంగల్ పత్రికలు బయటకు వస్తుంది. కూల్ కూల్, సారీ. కూర్చో. ఏ టెన్షన్లో చదువుతా నువ్వు? వైట్ పేపరా? గాల్లో మేలు కడుతున్నావా నువ్వు? గాల్లో మేడలు కూడా కట్టలేపుతున్నాను గీత. నా లోపలేదో అయిపోయింది. ఒకప్పుడు సీన్ వింటే చాలు ఆర్టిజన్ కళ్ళ ముందు కనిపించేది, కానీ ఇప్పుడు రేపు డైరెక్టర్ వస్తాడు, రేపు ఫైనల్ ఆర్ట్ ఇవ్వాలి. నాకు పేపర్ చూస్తేనే భయం వేస్తుంది. మనోహర్, నువ్వు కాబోయే ఆర్ట్ డైరెక్టర్ విరా. నువ్వు తలుచుకుంటే ఈ పేపర్ మీద కొత్త ప్రపంచం సృష్టించగలుగుతావు. ఈ పేపర్ నుంచి ఎందుకు భయపడుతున్నావు? భయం పేపర్ గురించి కాదు గీత, నా కెరీర్ గురించి. ఇండస్ట్రీలో మంచి అవకాశం వచ్చింది, ఈ ఒక్క డిజైన్ ఫెయిల్ అయితే నా అవకాశం కోల్పోతానేమని భయం వేస్తుంది. నా టాలెంట్ మీద నాకే నమ్మకం పోతుంది. నాలో ఉన్న ఆర్టిస్ట్ చచ్చిపోతాడని భయం వేస్తుంది గీత. ఆర్ట్ అనేది చావడానికి అదే మనిషి కాదు మనోహర్, అదొక ప్రవాహం. నువ్వు దానికి పర్ఫెక్షన్ అనే బ్యారియర్ వేస్తున్నావు, అదే నీ ప్రాబ్లం. ఏంటి పర్ఫెక్షన్ సమస్య కాదా? అదే కదా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. కానీ అదే ఇప్పుడు నేను ముందుకు వెళ్ళనిస్తలేదు. నువ్వు గీసే మొదటి గీతనే ఒక ఆస్కార్ లెవెల్లో ఉండాలని అనుకుంటున్నావు, అందుకే ఆ పెన్సిల్ కదలడం లేదు. మరి ఏం చేయమంటావు? ఏదో ఒకటి గీసి నవల పాలు అవ్వమంటావా? అవును, ఇప్పుడు ఒక పని చేయి. ఫస్ట్ నీ డైరెక్టర్ని నీ మైండ్లో నుంచి తీసేసేయి. నా కోసం ఒక డిజైన్ వేసి, అది పిచ్చి పిచ్చిగున్నా పర్లేదు. పిచ్చా నీకేమన్నా? ఎవరైనా మంచిగా గీయమంటారు, నువ్వేంటి పిచ్చి పిచ్చి అంటావు? గియ్యి మనోహర్, ఎవడో కోసం కాదు, నా కోసం గియ్యి. ఫెయిల్ అవ్వడానికి సిద్ధపడి గియ్యి, అట్లయితేనే నీ పెన్సిల్స్ మూవ్ అవుతాయి. సరే, నీకోసం ట్రై చేస్తా. ఇదిగో చూడు, నీకోసం గీసా. డిజైన్ బాగానే ఉంది, నా కోసం గీయమంటే ఇంత లైట్ గీస్తావా? దాన్ని డార్క్ చేయి. డార్క్ చేసా చూడు. చూడు, డార్క్ చేసాక ఎంత న్యాచురల్గా ఉందో, ఎంత బాగుందో. అరే గీత, ఈ డిజైన్ చూస్తే బాగానే ఉంది, ఒక కొత్త డిజైన్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంత బాగానే ఉంది, కానీ దీంట్లో ఏదో యాడ్ చేయాలి. గీత, నువ్వు కూడా బాగానే ఆలోచిస్తున్నావు. సరే, నాకు అర్థమైంది, నువ్వు వెళ్ళి కూర్చో. ఇప్పుడు చూపిస్తాను టాలెంట్. ఇప్పుడు చూడు నా టాలెంట్. వావ్, చాలా బాగుంది. చూసావా, నీ సమస్య నీకు టాలెంట్ లేకపోవడం కాదు, అది నీ భయం. ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏదో బొమ్మలు గీసేవాడు కాదు, కొత్త ఆలోచన సృష్టించేవాడు. థ్యాంక్ యూ గీత, నన్ను నేను బంధించుకున్న ప్రపంచంలో నుంచి బయటికి తీసుకొచ్చావు. పర్ఫెక్షన్ అనేది ముగింపులో ఉండాలి,
మొదట్లో కాదని అర్థమైంది. నువ్వు వాటికి కలర్స్ యాడ్ చేస్తుండు, నాకు కాలెక్షన్ గడిస్తా. హలో, వచ్చినా అన్న? ఓకే, థ్యాంక్ యూ. మనోహర్, 1 minute అయిపోయింది. ఎంతసేపు? ఇది కదా, ఇప్పుడు దీనికి లైఫ్ వచ్చింది తెలుసా? అవును. సరే, ఇది పక్కన పెట్టు కానీ ఈరోజు ఏంటో తెలుసా? ఏంటి? చూడ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నా బర్త్డే కదా ఈరోజు. అవును, చూడు నీకోసం కేక్ కూడా తీసుకొచ్చా. కేకా? థ్యాంక్ యూ.